మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. జగన్ ఢిల్లీ టూర్పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమితో చర్చించేందుకే జగన్ ఢిల్లీకి వెళ్ళినట్లుందని చెప్పారు. దమ్ముంటే జగన్ అసెంబ్లీకి రావాలన్నారు పయ్యావుల కేశవ్. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలపై ఢిల్లీ రోడ్ల మీద గగ్గోలు పెట్టడం దేనికి, అసెంబ్లీకి వచ్చి చర్చించాలని చెప్పారు పయ్యావుల కేశవ్. ఈరోజు అసెంబ్లీలో జరిగే శాంతి భద్రతలపై చర్చలో జగన్ పాల్గొనాలని సూచించారు. బులెటిన్లో మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. జగన్ ఢిల్లీ టూర్పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమితో చర్చించేందుకే జగన్ ఢిల్లీకి వెళ్ళినట్లు ఉంది అని చెప్పారు. దమ్ముంటే జగన్ అసెంబ్లీకి రావాలన్నారు పయ్యావుల కేశవ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మరో రిపోర్టర్ మల్లికార్జున్ లైవ్లో అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. నాగరాజ్, ఏదైతే శాంతి భద్రతలకు సంబంధించి దాదాపుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 45 రోజుల తర్వాత 30కి పైగా రాజకీయ హత్యలు చేశారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తన ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలతో కలిసి కూడా ఢిల్లీలో కూడా ధర్నా చేయడం జరిగింది. దీనిపైన కీలకంగా కూడా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా స్పందించడం జరిగింది. ఈ రోజు అసెంబ్లీలో శాంతి భద్రత మీదే వైట్ పేపర్ అనేది రిలీజ్ చేయబోతా ఉన్నాము. నిజంగా ఈ హత్య రాజకీయాలు జరిగి ఉంటే అసెంబ్లీలో మాట్లాడాలంటూ కూడా ఆయన ఆహ్వానించడం జరిగింది. దాంతో పాటుగా మరో కీలక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. ధర్నా చేయడానికి కాదు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళింది, ఇండియా కూటమి ఏదైతే ఉందో ఇండియా కూటమికి కలవడానికి, వాళ్ళ అపాయింట్మెంట్లు తీసుకోవడానికి, వాళ్ళ మద్దతు కూడగట్టుకోవడానికి వెళ్తానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు తప్ప ఎక్కడా కూడా శాంతి భద్రతలు విఘాతం కలిగిందని దాని మీద ధర్నా చేయడానికి ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదనే వ్యాఖ్యలను కూడా పయ్యావుల కేశవ్ చేయడం జరిగింది. అంతేకాదు ఈరోజు వైట్ పేపర్ ఏదైతే ఉందో వైట్ పేపర్ గత 2019 నుంచి 2024 వరకు ఏదైతే శాంతి భద్రతకు సంబంధించి విఘాతం కలిగిందో వాటి అంశాలపై కూడా ఇటు వైట్ పేపర్ రూపంలో కూడా అసెంబ్లీలో వెల్లడించబోతా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎలాంటి హత్యలు జరిగినాయి, ఎలాంటి అక్రమాలు జరిగినాయి, ఎలాంటి సంఘ విద్రోహ శక్తులు ఎలా చెలరేగిపోయాలనే అంశాలపై కూడా వైట్ పేపర్ని ఇక్కడ రిలీజ్ చేయబోతా ఉన్నారు. దాంతోపాటు అవసరమైతే ఈ 45 రోజుల పాటు ఎన్డీఏ ప్రభుత్వంలో ఏమేం జరిగిన విషయాలు, శాంతి భద్రతలకు సంబంధించిన విషయాలపై కూడా చర్చిస్తామంటూ కూడా ఆయన ఆహ్వానించడం జరిగింది. జగన్ దమ్ముంటే ఇక్కడికి వచ్చి అసెంబ్లీలో ఈ శ్వేతపత్రం మీద చర్చించాలి, శాంతి భద్రత మీద చర్చించాలి అంటూ కూడా ఆయన ఆహ్వానించడం అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. నాగరాజు, దీంతో పాటు కార్యకర్తలు ఏ విధంగా భావిస్తున్నారు, ముఖ్యంగా వైసీపీ నుంచి ఎలాంటి కౌంటర్ వచ్చే అవకాశం ఉంది? మరి వైసీపీ నేతలు అయితే మొదటి నుంచి ఒకటే చెప్తా ఉన్నారు, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి తమ కార్యకర్తల మీద, తమ నేతల మీద, తమ ఆస్తుల మీద, అట్లాగే ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులపై కూడా దాడులు చేస్తూ ఉన్నారు, హత్యా రాజకీయాలను ఉసుగొలుపుతా ఉన్నారు. ఎక్కువగా కూడా నేతల్ని, కార్యకర్తల్ని భయాందోళనకు గురి చేయాలని, తమకు ఓటు వేయని ఎవరైతే ఉన్నారో వైసీపీకి ఓటు వేసి తమకు ఓటు వేయని వారినే టార్గెట్గా కూడా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందంటూ కూడా కీలక వ్యాఖ్యలు అయితే వాళ్ళు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వైట్ పేపర్స్ రిలీజ్ చేసేటప్పుడు కూడా అంకెలతో సహా ఇటు ఎన్డీఏ ప్రభుత్వం అయితే వారు ప్రజల ముందు ఉంచుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అదే నేపథ్యం నిన్న మద్యం మీద కూడా వైట్ పేపర్ని ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ రోజు శాంతి భద్రతకు సంబంధించి ఏదైతే వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ప్రభుత్వ ఆస్తులు అలాగే దాంతోపాటు ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేయడంతో పాటు తమ కార్యకర్తల్ని భయభ్రాంతులు గురి చేసే విధంగా ఎన్డీఏ నేతలు ప్రవర్తిస్తూ ఉన్నారు, వారికి పోలీసులు అండదండలు కల్పిస్తూ ఉన్నారంటూ కూడా ఇటు వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న విషయంలో కూడా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇప్పుడు వైట్ పేపర్ ఏదైతే రిలీజ్ చేస్తా ఉన్నారో, వైట్ పేపర్ రిలీజ్ చేసిన తర్వాత ఎలాంటి విమర్శలు చేస్తారనేది కొంచెం తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 35 హత్యలు పైగా ఇటు శాంతి భద్రతలో విఘాతం కలిగించారు. శాంతి భద్రత 35 హత్యలు కూడా రాజకీయ హత్యలు వైసీపీ నేతల్ని టార్గెట్ చేసి చంపారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోనే ఈ ధర్నా అనేది చేసి వచ్చిన తర్వాత శాంతి భద్రత మీద అసెంబ్లీలో అయితే శ్వేతపత్రం విడుదల చేయబోతా ఉన్నారు. శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారనేది కొంచెం ఆగాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నాగరాజు, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.